సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. రామాయణం యుద్ధకాండ 2వ సర్గ. అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితో ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు. అప్పుడు ఆ సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి ఆ ప్రసాదం ఊడి కదిలిపోయింది. రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేశాడు. యుద్ధం ప్రారంభం అవుతుంది, అందరూ సిద్ధం కండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వ సైన్యాధికారి అయిన ప్రహస్తుడిని మోహరించాడు. దక్షిణ దిక్కుకి మహోపార్షులని నియమించాడు. పశ్చిమ దిక్కుకి ఇంద్రజిత్తుని పెట్టాడు. ఉత్తర దిక్కుకి సుఖ సారణులని పెట్టి నేను మీతో యుద్ధానికి వస్తానన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు. అప్పుడు రాముడు తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వ సైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్తుని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుఖ సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. 4 దిక్కుల యుద్ధం ప్రారంభం అవుతుంది, బయలుదేరండి అని అన్నాడు. ఇక్కడితో యుద్ధకాండ 2వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 3వ సర్గ.